రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యి వచ్చే ఫిబ్రవరి రాబోయే ఫిబ్రవరికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. నిరంతరంగా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి మనం చూస్తే గనక అమెరికా ప్రతినిధులు జర్మనీలోని బెర్లిన్కి వచ్చి జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా తరపున స్పెషల్ ఎన్వాయ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ ఆయన రకరకాల పీస్ మిషన్స్ కు స్పెషల్ ఎన్వాయ్గా ఉన్నారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కూడా స్పెషల్ ఎన్వాయ్గా ఉన్నారు. దాంతోపాటు స్వయాన డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా ఈ మొత్తం ఈ డిస్కషన్స్ లో పాల్గొంటున్నారనమాట. జెలెన్స్కీతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం మనం చూస్తే కనుక రీసెంట్గా జెలెన్స్కీ ఉక్రెయిన్ నాటోలో మెంబర్షిప్ ఐడియాని డ్రాప్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా గత 3 సంవత్సరాలుగా ఖచ్చితంగా ఉక్రెయిన్ నాటోలో జారాల్సిందే అని చెప్పి జెలెన్స్కీ చెప్పుకొచ్చారనమాట. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలటానికి కారణం ఉక్రెయిన్ యొక్క ప్రపోజల్ నాటోలో చేరాలన్న ఐడియా అనమాట. ఒకవేళ కనుక ఉక్రెయిన్ నాటోలో చేరితే పక్కలో బలంగా మారుతుంది, నాటో డైరెక్ట్ గా తన సరిహద్దులోకి వచ్చేస్తుందని చెప్పి పుతిన్ భావించారు. దాంతో యుద్ధం మొదలైందనమాట. ఇప్పుడు జెలెన్స్కీ నాటోలో చేరే ఐడియా దాన్నే పక్కన పెట్టేశారనమాట. నాటోలో చేరే బదులు తనకు స్పెషల్ సెక్యూరిటీ ప్లాన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఏదైతే నాటో ట్రీటీ ఉందో దానికి సంబంధించి ఆర్టికల్ 5 ఉంటుంది అనమాట. కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అంటే నాటో సభ్య దేశాలకు ఎలాంటి సెక్యూరిటీ ఉందో అలాంటి సెక్యూరిటీ తనకు కూడా కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరోప్, కెనడా, జపాన్ ఇలా చాలా దేశాలకు ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయో అలాంటి సెక్యూరిటీ గ్యారంటీ తనకు కూడా కావాలని చెప్పి జెలెన్స్కీ కోరుకుంటున్నారనమాట. మాకు పీస్ కావాలి, ఖచ్చితంగా పీస్ అష్యూరెన్సే కావాలని చెప్పి జెలెన్స్కీ అడుగుతున్నారు.